సీతారామం అనే గ్రామంలో మల్లయ్య అని ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా చదువులేదు కాని చాలా తెలివైనవాడు. ఏదైనా సమస్య వస్తే తన బుర్రతో చక్కగా పరిష్కరించేవాడు. ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా మల్లయ్య దగ్గరికి వచ్చి సలహా అడిగేవారు. ఒకరోజు మల్లయ్య తన ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో వెంకటేశ్వర్లు ఆందోళనగా అక్కడికి వస్తాడు. ఓ మల్లయ్య, మల్లయ్య, కాస్త తీరుకుందా నీకు? నాకొక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏమైంది వెంకటేశ్వర్లు? అంత కంగారుగా ఉన్నావు? కూర్చోండి కాస్త. చెప్పు, నీ సమస్య ఏమిటో. నా వల్ల అయితే తప్పకుండా సహాయం చేస్తాను. మాకున్న ఒక గేదె మొన్నటి నుంచి మేత వేయడం లేదు. నీరసంగా ఒక మూలను పడుకోనుంది. ఊర్లో ఉన్న పశువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఆయన ఏదో మందు ఇచ్చారు కానీ దానిలో ఏ మార్పు లేదు. దాని ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది మల్లయ్య. నువ్వు భయపడకు వెంకటేశ్వర్లు. ఒకసారి నీ గేదెకు ఏమై ఉంటుందో నేను పరిశీలిస్తాను. కొన్నిసార్లు మన కళ్ళకు కనిపించని చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద ఇబ్బందిని కలిగిస్తాయి. తప్పకుండా మల్లయ్య, పదండి, ఇప్పుడే వెళ్దాం. మీరు దాన్ని చూస్తే ఏదైనా ఉపాయం తొడుతుందేమో. అలా ఇద్దరు కలిసి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్తారు. మల్లయ్య గేదెను దగ్గరగా పరిశీలిస్తాడు. దాని శరీరాన్ని తాకి చూస్తాడు. వెంకటేశ్వర్లు, నువ్వు నిన్న దీనికి ఏం మేత వేశావు? మొన్న ఊరి బయట కొత్తగా కోసిన గడ్డి తీసుకొచ్చాను మల్లయ్య, అదే వేశాను. ఆ గడ్డి ఎక్కడిది? మీరు స్వయంగా కోసారా లేక ఎవరైనా ఇచ్చారా? మా పొలం పక్కన ఎవరో కోసుంచారు. చూడ్డానికి పచ్చగా బాగుందని నేనే తీసుకొచ్చాను. బహుశా ఆ గడ్డిలో ఏదైనా విషపూరితమైన మొక్క కలిసి ఉండొచ్చు. మీరు ఒక పని చేయండి, వెంటనే ఇంట్లో కొంచెం వేప నూనె ఉంటే తీసుకురండి. అలాగే కొంచెం మినపపిండి కూడా సిద్ధం చేయండి. వేప నూనె, మినపపిండా? దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది మల్లయ్య? ఉంది వెంకటేశ్వర్లు. వేప నూనెలో విషాన్ని విరిచే గుణాలుంటాయి. మినపపిండి కడుపులో మంటను తగ్గిస్తుంది. మనం ఈ రెండింటినీ కలిపి గేదెకు తాగిద్దాం. అలాగే దానికి ఎక్కువగా నీరు పట్టించండి. రేపటి వరకు చూద్దాం. తప్పకుండా దాని ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు చెప్తున్నారంటే తప్పకుండా ఉంటుంది. మీరు చెప్పినట్టే చేస్తాను మల్లయ్య. నా గేదె బాగైతే మీకెంతో రుణపడి ఉంటాను. మల్లయ్య వేప నూనె, మినపపిండి కలిపి గేదెకు తాకిస్తాడు. నువ్వు దిగులు పడకు వెంకటేశ్వర్లు. రేపు ఉదయం నీ గేదె తప్పకుండా లేచి తిరుగుతుంది చూడు. నువ్వు కాస్త ఓపిక పట్టాలి. ఏదైనా అవసరం ఉంటే నన్ను కలువు. సరే మల్లయ్య, నీ దయ వల్ల నా గేదె బాగైతే నాకు అంతే చాలు. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మల్లయ్య ఇంటికి వెళ్తాడు. మరునాడు ఉదయం వెంకటేశ్వర్లు ఆత్రంగా తన గేదె దగ్గరికి వెళ్తాడు. నిన్నటికంటే అది కొంచెం కదులుతూ ఉండడం చూస్తాడు. వెంటనే సంతోషంగా మల్లయ్య ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఓ మల్లయ్య, మల్లయ్యో, లేసింది మల్లయ్య, నా గేదె లేసింది. నిజంగానా వెంకటేశ్వర్లు? నేను చెప్పాను కదా దానికి ఏం కాదని. చూడండి, మన కళ్లకు కనిపించని చిన్న విషయాల వల్ల కూడా పెద్ద సమస్యలే వస్తాయి. నమ్మలేకపోతున్నాను మల్లయ్య. నిన్నటి వరకు ప్రాణం లేనట్టు పడుకున్న నా గేదె ఇప్పుడు లేచి నిలబడింది. కొంచెం మేత కూడా తింటుంది. నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో తెలుసుకుంటేనే భయంగా ఉంది మల్లయ్య. అదంతా ఏమీ లేదు వెంకటేశ్వర్లు. మనం కొంచెం ఆలోచించి సరైన సమయంలో సరైన పని చేస్తే ఏదైనా సాధ్యమే. ఆ గడ్డి గురించి అనుమానం వచ్చి నేను అలా చెప్పాను. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు నిజంగా తెలియడం లేదు మల్లయ్య. అయినా ఈ ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా నువ్వే ముందుంటావు. అలా అనకు వెంకటేశ్వర్లు. మన ఊరంతా ఒక కుటుంబం లాంటిది. ఒకరికి కష్టం వస్తే మరొకరు సహాయం చేసుకోవాలి. అందులో గొప్పే ఉంది చెప్పు. మీ గేదె పూర్తిగా కోలుకునే వరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి. దానికి మంచి మేత పెట్టండి. తప్పకుండా మల్లయ్య, ఇకపై దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. వెంకటేశ్వర్లు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా వారికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు గ్రామంలో పంటలు బాగా పండాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. కాని ఆ ఊరి పక్కనే ఉన్న అడవిలో ఒక పెద్ద ఏనుగుల గుంపు ఉండేది.
ఆ ఏనుగులు రాత్రిపూట వచ్చి పంటల్ని తొక్కేసి నాశనం చేసేవి. రైతులందరూ చాలా బాధపడ్డారు. ఈసారి పంటలు బాగా పండాయి అనుకున్నాం, కానీ ఈ ఏనుగుల బిడద మొదలైంది. రాత్రికి రాత్రి వచ్చి చేలంతా నాశనం చేస్తున్నాయి. నిజమే రామయ్య, నా మొక్కజొన్న చేను సగం దుక్కేసిపోయింది. ఎంత కష్టపడి పండించిన పంట ఇలా కళ్ళ ముందే నాశనం అవుతుంటే ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. మా వరి చేను పరిస్థితి కూడా అంతే. నిన్న రాత్రి ఏనుగులొచ్చి చాలా నష్టం చేశాయి. ఇలా అయితే మనం తినడానికి కూడా ఏమీ మిగలదు. ఊర్లో అందరిది ఇదే బాధ. ఎవరికి చెప్పుకున్నా ఒకటే బాధ. ఈ ఏనుగుళ్ళు ఎలా ఆపాలో ఎవరికి అర్థం కావడం లేదు. అడవికి దూరంగా తరివి కొట్టడానికి ప్రయత్నించినా అవి మళ్ళీ వెనక్కొచ్చేస్తున్నాయి. ఏం చేద్దాం? ఎవరికైనా ఏమైనా ఉపాయం తడుతుందా? లేకపోతే మనం అందరం ఆకలితో చావాల్సిందే. అందరితో అక్కడికి మల్లయ్య వస్తాడు. ఏమిటండి, రైతులందరూ ఇక్కడ గుమికూడారు? అందరూ ఎందుకు అంత దిగులుగా ఉన్నారు? ఈ ఏడాది పంటలు బాగానే పండాయనుకుంటా కదా. పంటలు బాగానే పండే మల్లయ్య, కానీ ఈ ఏనుగుల వల్ల మాకు ఆనందం లేకుండా పోయింది. రాత్రిపూట వచ్చి పంటలన్నీ నాశనం చేశాయి. నిన్న నా చేను చూడు, సగం పోయింది. మా పరిస్థితి కూడా అంతే మల్లయ్య. ఏం చెయ్యాలో మాకు దిక్కే తోచడం లేదు. పెద్దలందరికీ చెప్పాం కానీ వాళ్ళేమీ చేయలేకపోతున్నారు. నువ్వేమైనా ఉపాయం చెప్పగలవా మల్లయ్య? నీకు మంచి తెలివి ఉంది కదా. ఏదో ఒక దారి చూపించి మమ్మల్ని ఈ కష్టం నుంచి గట్టెక్కించవయ్యా. మీరు అంతగా దిగులు పడకండి. నేనొక ఉపాయం చెప్తాను. ఇప్పుడే నా మదిలో మెదిలింది. రేపు రాత్రి మనమందరం కలిసి మన పొలాల చుట్టూ పెద్ద మంటలు వేద్దాం. అమ్మో, మంటలే? దానివల్ల ఏమవుతుంది మల్లయ్య? ఏనుగులు మంటలకు భయపడతాయా? భయపడతాయి రామయ్య. ఏనుగులు మంటను చూస్తే దగ్గరికి రావడానికి జంకుతాయి. అంతేకాదు, మనం మంటల వెనక కర్రలతో పెద్దగా శబ్దం చేద్దాం. డప్పులు కొట్టినట్టుగా గట్టిగా చప్పుడు చేద్దాం. ఆ శబ్దానికి అవి మరింతగా బెదిరిపోతాయి. అలా చేస్తే అవి మళ్ళీ మన పొలాల వైపు రావడానికి కూడా సాహసించవు. ఇది మంచి ఆలోచనలా ఉందే మల్లయ్య. మంటలు వేయడం, శబ్దం చేయడం వల్ల నిజంగా ఏనుగులు భయపడతాయంటావా? తప్పకుండా గోపాల్. మనం ఒకసారి ప్రయత్నించి చూస్తే తెలుస్తుంది కదా. అందరం కలిసి చేస్తే పని సులువైపోతుంది. రేపు రాత్రి అందరూ మీ పొలాల దగ్గర రండి. మనం కలిసి మంటలు వేసి శబ్దం చేద్దాం. సరే మల్లయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాం. ఎలాగైనా ఈ ఏనుగుల బాధ తప్పాలి. నీ ఉపాయం ఫలిస్తే మేమంతా నీకు రుణపడి ఉంటాం. అవును మల్లయ్య, నువ్వు చెప్పినట్టు చేస్తే మా పంటలైనా దక్కుతాయి. రేపు రాత్రి మేమంతా తప్పకుండా వస్తాం. సరే, రేపు రాత్రి కలుద్దాం. అప్పటి వరకు అందరూ సిద్ధంగా ఉండండి. అంతా మంచే జరుగుతుంది అని మల్లయ్య చెప్పాడు. రైతులందరూ మల్లయ్య చెప్పినట్టే చేశారు. రాత్రిపూట పొలాల చుట్టూ పెద్ద మంటలు వేశారు. మంటల వెనక కర్రలతో డప్పుల్లాగా పెద్దగా శబ్దం చేశారు. ఏనుగులు ఆ మంటలను శబ్దాన్ని చూసి చాలా భయపడ్డాయి. అవి వెంటనే వెనక్కి తిరిగి అడవిలోకి పారిపోయాయి. మరుసటి రోజు ఉదయం రైతులందరూ తమ పొలాల దగ్గరికి వెళ్తున్నారు. రాత్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు. నిన్న రాత్రి ఏం జరిగిందో చూసారా? ఆ ఏనుగులు మంటలు చూడగానే తోక ముడిచి పారిపోయాయి. మనం చేసిన శబ్దానికి అవి ఎంత భయపడ్డాయో. నిజమే రామయ్య, నేనైతే నమ్మలేదు అవి అంత తొందరగా వెళ్ళిపోతాయని. మల్లయ్య చెప్పిన ఉపాయం నిజంగా బాగా పనిచేసింది. అవును గోపాల్, రాత్రంతా మేమందరం కర్రలతో డప్పులాగా కొడుతూనే ఉన్నాం. మధ్యలో కొంచెం భయమేసింది కానీ మల్లయ్య ధైర్యం చెప్పాడు. ఆ ఏనుగుల అరుపులు విన్నారా రాత్రి? అమ్మో, భయంతో అవి ఎలా అరుస్తున్నాయో. అంతలో మల్లయ్య అటువైపు వస్తాడు. ఓ మల్లయ్య, నువ్వు నిజంగా తెలివైన వాడివేనయ్యా. నీ ఉపాయం వల్లే మా పంటలు ఈరోజు క్షేమంగా ఉన్నాయి. లేకపోతే ఈ పాటికి అన్నీ నాశనం అయిపోయేవి. మాకు దిక్కు తోచినప్పుడు నువ్వే దారి చూపించావు మల్లయ్య. నీకు మేమెప్పటికీ రుణపడి ఉంటాం. నీకు చదువు లేకపోయినా ఎంత మంచి బుద్ధుంది. ఎవరికి తోచని ఆలోచన నీకెలా వచ్చిందో ఆశ్చర్యంగా ఉంది మల్లయ్య.
అదంతా మీ అందరి సహకారం వల్లే సాధ్యమైంది. మీరందరూ కలిసి రాత్రిపూట అంత కష్టపడకపోతే ఏమీ జరిగేది కాదు. మనమంతా కలిసుంటే ఎలాంటి సమస్యలైనా జయించవచ్చు. నిజం చెప్పాలంటే నిన్నటి వరకు నాకు కొంచెం అనుమానంగానే ఉండింది మల్లయ్య. మంటలు వేస్తే ఏనుగులు భయపడతాయా అని. కానీ నువ్వు చెప్పింది అక్షరాల నిజమైంది చూడు. ఇకపై మన ఊరికి ఏనుగుల బెడద ఉండదని నమ్మకం వచ్చింది మల్లయ్య. నీ దయ వల్ల మాకు పెద్ద కష్టం తప్పింది. కొంతమంది కొత్త రైతులు అక్కడికొస్తారు. ఏమిటండి ఇక్కడ సద్దడి? రాత్రి ఏమైంది? ఏనుగులొచ్చాయా? వచ్చైనారైనా, కానీ మల్లయ్య చెప్పిన తెలివైన ఉపాయంతో వాటిని తరివి కొట్టావు. మంటలేసి పెద్దగా శబ్దం చేస్తే అవి భయపడి పారిపోయాయి. మళ్ళీ రావడానికి కూడా భయపడతాయి. నిజంగానా? మల్లయ్య నిజంగా చాలా తెలివైన వాడివి. ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా ముందుంటావయ్యా నువ్వు. ఊర్లో చిన్న సమస్య వచ్చినా సరే, పెద్ద సమస్య వచ్చినా సరే అందరూ మల్లయ్య దగ్గరికి వెళ్తారు సలహా కోసం. ఆయన చెప్పినట్టు చేస్తే ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. అవును లక్ష్మి, నువ్వు చెప్పేది నిజమే. మల్లయ్య మా ఊరికి దేవుడిచ్చిన వరం లాంటివాడు. అలా ఏం లేదులేండి. రైతులందరూ సంతోషంగా మల్లయ్యని మెచ్చుకుంటూ తమ పనుల వైపు వెళ్తారు. ఆ తర్వాత ఏనుగులు మళ్ళీ ఆ ఊరి వైపే రాలేదు. రైతులందరూ తమ పంటలను కాపాడుకోగలిగారు. మల్లయ్య చెప్పిన తెలివైన ఉపాయానికి అందరూ సంతోషించారు. ఇక అప్పటి నుండి ఊరిలో ఎటువంటి సమస్య వచ్చినా మల్లయ్య సలహా తీసుకునేవారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటో తెలుసా? కష్ట సమయాల్లో తెలివిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఎలాంటి సమస్యలనైనా అధిగమించవచ్చు. చిన్నవాడైనా, చదువు లేకపోయినా తెలివుంటే అందరికీ సహాయపడవచ్చు.